అందరికీ నమస్కారం అండి. శివపార్వతులు అర్ధనారీశ్వరులుగా వెలిసిన అద్భుతమైన స్వయంభూ శివాలయాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. ఈ ఆలయము శ్రీకాళహస్తిలో ఉంది. తలపురాణం విషయానికి వచ్చినట్లయితే పూర్వము సునగ, విజయ అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. వారు శివభక్తులు. ఒక మహర్షి ఆజ్ఞ ప్రకారము శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడిని దర్శించుకోవడానికి వచ్చారు. శ్రీకాళహస్తిని స్వామిని దర్శించిన తర్వాత ఆ రోజు వారు 100 మట్టి శివలింగాలు చేసి పూజించి రాత్రి నిద్రపోయారు. ఆ దంపతుల శివభక్తికి మెచ్చిన పరమేశ్వరుడు తానిక్కడ అర్ధనారీశ్వరుడిగా వెలిసి ఉన్నాను అని స్వప్నంలో చెప్పగా తరువాత ఏర్పడ్డ ఆలయమే ఈ అర్ధనారీశ్వర ఆలయము. ఈ ఆలయంలో శివుడు శివగాంబ సమేత శ్రీ విజయేశ్వర స్వామిగా వెలిసి ఉన్నారు. ఇక్కడ శివలింగానికి ఇరువైపులా అయ్యవారు విజయేశ్వర స్వామిగా, అమ్మవారు శివగాంబాదేవిగా వెలిసి ఉన్నారు. శివలింగం పైన ముందు భాగంలో అయ్యవారు, వెనక భాగంలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ముందు శివలింగాన్ని దర్శిస్తున్నప్పుడు లింగం వెనకాల ఒక అద్దం ఉంటుంది. దానిలో మనం శివలింగం వెనుక ఉన్న అమ్మవారిని దర్శించుకోవాలి. ఈ క్షేత్రము నాగబంధంతో అల్లుకున్న అర్ధనారీశ్వర క్షేత్రంగా ప్రాముఖ్యత పొందింది. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు నాగేంద్రుడు. ఈ ఆలయంలో దంపతుల మధ్య కలహాలు పోగొట్టి వారిని ఒకటిగా కలిపే అర్ధనారీశ్వరులైన పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉన్నారు. ఎవరి మధ్య అయినా సఖ్యత లేకపోతే ఈ ఆలయానికి వెళితే వారి మధ్య ఉన్న గొడవలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతుంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.